నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 25వ అధ్యాయం. నారదుడు అంబరీష మహారాజుతో శంఖుడు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించాడు. శంఖ మహాముని మాటలు విన్న కిరాతుడు, స్వామి, ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన కోట్ల కొలది జీవులు రకరకాల స్వభావాలతో వేర్వేరు దారుల్లో ఎందుకు ఉంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా వివరించాడు. నాయనా, సత్వ రజో తమో అనే 3 గుణాల వల్లే జీవులు ఏర్పడ్డారు. ఎవరి గుణాన్ని బట్టి వారు ఆయా పనులు చేస్తూ ఉంటారు. తాము చేసే కర్మలను బట్టి ఈ గుణాల పాళ్ళు మారుతుంటాయి. ఎక్కువ పుణ్యం చేస్తే ఎక్కువ సుఖం, పాపం చేస్తే దుఃఖం కలగడం సహజం. తామస గుణం ఉన్నవారు క్రూరంగా ఉంటూ రాక్షస పిశాచ జన్మలు పొందుతుంటారు. రాజస గుణం ఉన్నవారు పుణ్యపాపాలు రెండూ చేస్తూ స్వర్గ నరకాల మధ్య తిరుగుతూ ఉంటారు. ఇక సాత్విక గుణం ఉన్నవారు దయ జాలి కలిగి ఉత్తమ లోకాలను చేరుకుంటారు. భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. కానీ జీవుల కర్మలను బట్టే ఫలితాలు ఉంటాయి. ఒక తోటమాలి అన్ని చెట్లకు ఒకేలా నీళ్లు పోసినా అది ముళ్ళ చెట్ట లేక పండ్ల చెట్ట అనేది ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆ తోటమాలి వంటివాడు. మన కర్మలే ఆ విత్తనాలు. ముక్తి ఎప్పుడు కలుగుతుంది అని కిరాతుడు అడగగా శంఖుడు బ్రహ్మదేవుడి కాలమానం గురించి చెప్పాడు. 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 4000 యుగాలు ఒక రాత్రి. ఇలా 100 ఏళ్లు గడిస్తే ఒక బ్రహ్మకల్పం అంటారు. ప్రళయాలు 3 రకాలుగా ఉంటాయి. మనుషులు మాత్రమే నశించేది మానవ ప్రళయం. బ్రహ్మ నిద్రపోయినప్పుడు లోకాలు నశించేది దినప్రళయం. బ్రహ్మ 100 ఏళ్లు పూర్తయ్యాక వచ్చేది బ్రహ్మ ప్రళయం. మన్వంతర ప్రళయంలో 3 లోకాలు మాత్రమే నశిస్తాయి. మళ్లీ సృష్టి మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువు కన్ను మూస్తే ఒక కల్పం ముగిసి బ్రహ్మకు రాత్రి అవుతుంది. ఆయన కళ్ళు తెరిస్తే మళ్లీ సృష్టి మొదలవుతుంది. విష్ణుమూర్తి తనలోని వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 వ్యూహాల ద్వారా సృష్టి స్థితి లయలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ రహస్యాలన్నీ తెలుసుకున్న జ్ఞాని మాత్రమే సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. భాగవత ధర్మాలు అంటే ఏంటని కిరాతుడు అడగగా, ఏ పనులు చేస్తే చిత్తశుద్ధి కలిగి ఇతరులకు మేలు కలుగుతుందో అవే సాత్విక ధర్మాలు అని శంఖుడు చెప్పాడు. తన వర్ణానికి ఆశ్రమానికి తగిన పనులు చేస్తూ ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేవాడే నిజమైన భాగవతుడు. ఎవరి మనసు విష్ణువు మీద, నాలుక హరినామం మీద, హృదయం ఆయన పాదాల మీద ఉంటుందో వారే నిజమైన భక్తులు. సజ్జనుల మనసు సూర్యకాంతి శిల లాంటిది. జ్ఞానమనే సూర్యకిరణాలు తగలగానే అది ప్రకాశిస్తుంది. వెన్నను మధించి తీసినట్లుగా అన్ని ధర్మాల సారం వైశాఖ ధర్మాలే అని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. వైశాఖ మాసంలో బాటసారులకు నీడనిచ్చే మండపాలు కట్టడం, చలివేంద్రాలు పెట్టడం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు, గంధం దానం చేయడం వంటివి చాలా ముఖ్యం. సాయంత్రం వేళ పానకం, పండ్లు, తాంబూలం, పాలు, మజ్జిగ వంటివి ఇవ్వాలి. శక్తి ఉంటే బావులు, చెరువులు తవ్వించాలి. వైశాఖ మాసంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నూనె స్నానం చేయకూడదు. కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి, సొరకాయ, నువ్వుల పిండి, చద్ది అన్నం, నేతి బీరకాయ వంటివి తినకూడదు. బచ్చల కూర, ములగకాడలు, ఉలవలు, చిరుశనగలు కూడా నిషిద్ధం. పొరపాటున వీటిని తింటే నీచ జన్మాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నెలంతా భక్తితో లక్ష్మీనారాయణులను పూజించి ఆ విగ్రహాన్ని బ్రాహ్మణులకు దానమివ్వాలి. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగన్నం, నీళ్లకుండ, తాంబూలం దానం చేస్తే యమధర్మరాజు శాంతిస్తాడు. ఈ విధంగా వ్రతమాచరించిన వారు ఇహలోకంలో సుఖపడి చనిపోయాక విష్ణులోకానికి వెళ్తారని శంఖుడు వివరించాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను ఇలా కొనసాగించారు. శంఖముని కిరాతుడికి వైశాఖ ధర్మాల గురించి వివరిస్తూ, చల్లని నీటిని, పెరుగు కలిపిన అన్నాన్ని ఒక కంచుపాత్రలో ఉంచి దానికి దక్షిణ, తాంబూలం, పిండి వంటలు, పండ్లను జతచేసి పిల్లలున్న బ్రాహ్మణుడికి దానమివ్వాలని చెప్పారు. దీంతో పాటు గోదానం కూడా చేస్తే శ్రీహరి లోకం లభిస్తుందని వివరించారు. ఎటువంటి ఆడంబరం గాని, కపటం గాని లేకుండా మనస్ఫూర్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా అతని వంశంలో 100 తరాల వారికి పుణ్యలోకాలు దక్కుతాయని తెలిపారు. ఇలాంటి పుణ్యకార్యాలు చేసిన వారు మరణించిన తరువాత సూర్యలోకాన్ని, ఆపై శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠాన్ని చేరుకుంటారని శంఖముని వివరించారు. శంఖ మహాముని కిరాతుడికి ఈ విషయాలన్నీ చెబుతుండగా అక్కడ ఒక వింత జరిగింది. హఠాత్తుగా 5 కొమ్మలు ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నేల కూలిపోయింది. ఆ చెట్టు తొర్రలో నుండి ఒక పెద్ద శరీరమున్న భయంకరమైన పాము బయటకు వచ్చింది. కానీ
అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పాము వెంటనే తన సర్పరూపాన్ని వదిలేసి ఒక దివ్య పురుషుడిలా మారి శంఖముని ముందు తల వంచి నమస్కరించింది. ఈ విషయాలన్నీ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించగా నారద మహర్షి ఈ వృత్తాంతాన్ని అంబరీష మహారాజుకు తెలియచేశారు. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.